పోయిన వారం మనం విన్న వాక్యం అమ్మా అందరూ అదే చెప్తారని నేను అనుకుంటున్నాను. అదే చెప్తారా? అమ్మా అమ్మా మీరు చెప్పేది కాదు అంటలేదమ్మా. ఏది వాక్యం చెప్పాను పోయిన వారం? అమ్మ పరిమళ వాసన సువాసన అంటున్నారు. నేను ఆ బేసిక్లో వాక్యం చెప్పానా? అవునా? నాకు తెలిసినంతవరకు నేను చెప్పండి, ఏదో వచ్చింది. దేవుని అభిషేకం మనిషి మీద లేకపోతే దేవునికి మనము పరిమళ వాసనగా ఉండలేము. అది ఆ బేసిక్ మీద ఏమండి అభిషేకము మనిషిని పరిమళ వాసనగా చేయుచున్నది అనేది పోయిన వారం మనం విన్నాం. అభిషేకం అనేది ఉంటేనే మనిషి దేవుని కొరకు నిష్టగా ఉండగలుగుతాడు. నిష్టగా అంటే ఏది? పవిత్రంగా అనండి, వేరుగానండి, పరిశుద్ధంగా అనండి, మొత్తానికి మాత్రం ఈ అభిషేకం పొందిన వాళ్ళు వాళ్ళు దేవునికి చెందుతారు. వాళ్ళు దేవుని మీదే ధ్యాస కలిగి ఉంటారు. అది మర్చిపోకూడదు. దాని గురించి నేను మీతో చాలా క్లారిటీగా చెప్పాను. పరిశుద్ధాత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు ఆ మనిషి ఏమవుతాడు అని అన్నప్పుడు అతనిలో ఒకవేళ ఏదైనా తేడా ఉంటే ఆ తేడాగా ఉండే చెత్త కానీ అక్రమము కానీ లేదా క్రమము కానిది కానీ ఏదున్నా యెషయా గ్రంథం 4వ అధ్యాయం ప్రకారంగా 3-4 వచనాలని ఆధారం చేసుకొని వాటిని ఆయన తొలగించి ఆ మనిషి దేవునికి అగ్నిగా అభిషేకించబడిన వాడిగా పరిమళ వాసనగా మారిపోవడానికి ఛానల్ ఉంది. అది అయితే ఎలాగా అనే దాని మీదే మనం ఈ వాక్యాన్ని ఆలోచన చేశాం. అభిషేకం మనిషిని పరిమళ వాసనగా చేస్తుంది. అలాంటి దాంట్లో ఒక ఉదాహరణ నేను మీతో చెప్పాను. జనరల్గా బైబిల్లో మనం చదివితే కుష్ఠరోగి ఇంటిలో యేసు ప్రభువు వారు ఉన్నారనేది ఒకటి తెలుసు కదా మనకి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే అది కూడా ఒకటి మీరు మనసులో పెట్టుకోవాలి. కాకపోతే దేవుని పిల్లలై ఉండి ఇప్పటికీ కంపు కొట్టుకొని ఉంటున్నారు చూడండి, అక్కడే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అదొక్కటే. దాని గురించి నేను ఎక్కువగా పోయిన వారం ఇంతకాలం దేవుని బిడ్డవని చెబుతూ ఇంకా బుక్కావాడు తైలములో చచ్చినగలు పడ్డట్టుగా బతుకులో ఇంకా అవకతవకలు లోపాలు చెత్త చెదారం పెట్టుకొని నేను దేవునికి పరిమళ వాసన అన్నావు అంటే మర్యాద ఉండదు. అది దేవునికి పరిమళ వాసనగా ఉండేవాడు వేరేగా ఉంటాడయ్యా. వాడి గురించి వాడి సిస్టమ్ గురించి కానీ వాళ్ళ థియరీ కానీ వేరుగా ఉంటారు వేరుగానే ఉంటారు. వాళ్ళందరితో కలిసిపోయి ఉండేవారు కారు. అది మాత్రం దొంగోడిని చూస్తే కలిసిపోవడమో, పాపిష్టోడిని చూస్తే వాడితో కలిసిపోవడమో, దొంగతనం చేసిన అన్యాయాలు చేసినా పర్వాలేదురా నా చేయి కూడా నీతో కలిసి ఉండాలనేదట్టు ఉండరు. అందుగురించే నేను చెప్పాను, యేసు ప్రభు ఒక్కడేనండి ఈ కంపు కొట్టే బతుకుని పరిమళ వాసనగా చేయువాడు. దానికి ఉదాహరణగా నేను ఎవరి గురించి చెప్పాను? లాజరు గురించి చెప్పాను. లాజర్ని దేవుడు ఎంతో అసలు తెలుగు బైబిల్లో ఎంతో ప్రేమించాను. అంతగా ప్రేమించిన తర్వాత బయట వాళ్ళు ఏమంటున్నారు? అంత ప్రేమించిన ఆయన ఇతన్ని బ్రతికించలేడా అనుకుంటున్నారు కొంతమంది. కొన్ని సందర్భాల్లో చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ప్రభువా వాడు కంపు కొడుతున్నాడు, ఇప్పుడు చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులమ్మా? 4 రోజులు అయిపోయింది. అదే పునరుత్థాన దినమందు చూసుకుందాం కదా, అప్పుడు ఎలాగ మనం కలుస్తాం. కనీసం ఆ జ్ఞానమైన మార్తమ్మ గారికి ఉంది ఏమో. అందులో ఆవిడేదో గొప్ప అని నేను అనను. కానీ అసలు ప్రభు ఏమంటాడంటే, ఏమ్మా అప్పటి వరకు నువ్వు చూస్తున్న పునరుత్థానం నేనే ఇక్కడే తిరుగుతున్నా, జీవము నేనే ఇక్కడే ఉన్నాను, నువ్వు నమ్మితే ఏమవుతావు? దేవుని మహిమను చూస్తావు అని ఆ లాజరుని ప్రభువారు బ్రతికించాడు అని వాక్యాల్లో చదువుతాం. అంతేనండి, బైబిల్లో మనం చదువుతాం. ఇప్పుడు లాజరు కంపు కొట్టేవాడు పరిమళ వాసనగా ఎలా మారిపోయాడు? ఇది మనము ఆలోచన చెయ్యాల్సిన ఒక అంశమే. ఎట్లాగా? ఏమండి, రక్తం లేదు అతనికి,
గుండు కొట్టుకోవడానికి ఛానల్ లేదు అని నన్ను అడిగితే, చూడ్డానికి కళ్ళే లేవు, అబ్బా ఇక వాసన చూడడానికి ముక్కే లేదు, కుళ్ళిపోయాడు కదా. ఏమండి, 2 రోజుల తర్వాత చనిపోయిన వాడిని ఐసులో పెట్టకపోతేనే వాడిని మనం ఏం చేయలేం. నేను ఒక ఆయన్ని అలాగే చూశాను. ఏదో అందరూ వెళ్ళారు, చూస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి ఆయన్ని ఐసులో పెట్టారు. అయినా మనిషి ఇంత లావు అయిపోయాడు. సమాధి చేయకుండా అలాగే ఇంకెవరో వస్తారు, అప్పటి వరకు ఉండాలంటే నేను అన్నాను, ఇవన్నీ తర్వాత మీరు ఏమన్నా అనుకోండి అని చెప్పి నేనే శవాన్ని తీసుకొని వెళ్ళిపోయి సమాధి చేయించేసాను. నేనే దగ్గరుండి చేయించాను. చేసేస్తే ఆ తర్వాత ఎప్పుడు వచ్చాడో తెలుసా, మేము స్నానాలు చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చి ఏదో నామకార్థంగా ఏదో కాస్త ఛాయ్ అన్నం పెడతారు కదా, అట్లాంటిది ఏదో తింటున్నప్పుడు అప్పుడు వచ్చి నన్ను అడిగాడు, నువ్వు సమాధి చేసేయడం ఏంటంటే, మరి నిన్ను ఎవడో లేటుగా రమ్మన్నాడు అన్నాను నేను. అంటే అంత వాసన వచ్చేస్తుంది. అంటే కంపు కొట్టే మనిషిని యేసు ప్రభు ఏం చేస్తాడమ్మా, ఇంపైన వారిగా చేసేస్తాడు. చాలా గొప్ప విషయాలు పట్టుకోగలిగితే మనం ఏ వాక్యం మీద ఇది ఆధారం చేసుకున్నాం? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయమా 14-15 వచనాలను మనం ఆధారం చేసుకున్నాం. 2 కొరింథీయులమ్మ అవి మనం చూసుకున్నాం. ప్రభువు మనలను పరిమళ వాసనగా చేసెను. అబ్బా నేను అంటాను, ఎవరైనా మీరు బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఎక్కువ డబ్బులన్నీ దేనికి ఖర్చు పెడుతున్నారు? పరిమళ వాసన వెదజల్లాలని కదా. అత్తర్లు, లేకపోతే సెంట్లు, ఇంకా ఏమో ఉంటాయి, అట్లేదో పర్ఫ్యూమ్స్, ఇంకా ఏవో ఉంటాయి. అబ్బా మీరు చూడండి, పెద్ద పెద్ద షాపుల్లోకి వెళితే పొడుగుగా అన్నీ ఉంటున్నాయి. అన్నీ ఏంటంటే మూతికి రాసేది, కన్నుకు రాసేది, ఒంటికి రాసేది, జిమ్ముకునేది, స్ప్రే చేసుకుని. ఇన్నున్న తర్వాత కూడా గంట లేట్ అయ్యిందనుకో మన మీద స్ప్రే కొట్టాక మళ్ళీ మురికి వాసన. ఏమో మరి అర్థం కాదు. కానీ ఈ బతుకుని పరిమళ వాసనగా చెయ్యగలిగిన యేసయ్యకు మీరు నిండా ఏం చేయాలి అంటే కృతజ్ఞత భావాన్ని చూపాలి. దేవునికి స్తోత్రం. లాజరు ఎలా బ్రతికాడు అనేది ఆయన మాటల్లో ఆ ప్రత్యేకత ఉంటుంది కనుక గుండు కొట్టుకోవడం ప్రారంభమైంది, నరాలు పనిచేయడం ప్రారంభమయ్యాయి, కళ్ళు వచ్చినాయి, చెవులు వచ్చినాయి. ఏమండి ఇంతకీ బయటకు వచ్చాడు ఇతను. యేసు ప్రభు పిలిస్తే బయటకు వచ్చాడుగా. రాగానే వాళ్ళందరికీ అనుమానం వచ్చి గబగబా అటు చూస్తున్నారు. కొట్లిప్పేశాక, ఒరే నువ్వు లాజరువేనారా అని ఎవరో అడిగి ఉండాలి. ఏ డౌటా? కావాలంటే నా తల చూడండి అంటున్నాడు, కావాలంటే నా చేతులు చూడండి అంటున్నాడు. అయ్య బాబా ఈడే ఎలా బతికొచ్చాడు? బతికు రావడం ఒక పక్క అయితే, ఆడి కంపు కొట్టడం అనేసి ఇంపుగా మారిపోవడం అది ఇంకా ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. అమ్మ ఇది ఎవరి వల్ల జరుగుద్ది అంటే నువ్వు నేను నమ్ముకున్న యేసయ్య వలన. ఇప్పుడు యేసయ్య ఎలా పరిమళ వాసనగా ఆయన ఉన్నాడో, ఇప్పుడు జనరల్గా ఏంటంటే నేను పరిశుద్ధుని అన్నప్పుడు మీరు ఎలాగ ఉండాలంటాడు, నేను వెలుగైతే మీరు ఎలాగ ఉండాలంటాడు, ఆయన ఉప్పు అయితే మనం ఎలాగ ఉండాలంటాడు, ఆయన జీవం అయితే మనం ఎలాగ ఉండాలంటాడు. ఇప్పుడు ఆయన పరిమళ వాసన అయితే మనం ఎలాగ ఉండాలి? కంపు కొట్టుకొని ఉందామా? కొంతమంది నేను ఆల్రెడీ చెప్పాను, పోయిన వారం చెప్పిన దానిలో ఏమండి దమ్మున్నట్టుగా బ్రతికితేనే తప్ప దేవునికి పరిమళ వాసనగా ఉండలేము. అంటే నేను అంటాను, గుండెకే గట్టిగా ఉండాలి, కలేజాలు గట్టిగా ఉండాలి, సవాలుగా ఉండాలి. మూర్ఖుల మధ్యలో జీవవాక్యమును పట్టుకొని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అమ్మా నేను ఇలాగ అనగానే రెఫరెన్స్ కొట్టుకొచ్చేసేయాలమ్మా. 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళు పరిమళ వాసనగా ఉంటారు. వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, నరాల్లో, ఎముకల్లో, మూల్గులలో, తలంపులలో, ఆలోచనలలో. నేను అంటాను అబ్బా నీ జీవిత భవిష్యత్ అంతట్లో కూడా దేవుని వాక్యం ఉండాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనములో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో. నేను ఇంకా చెప్పమంటారా? టకా అంటే దేవుని వాక్యం మనిషిలో ఉంటే వాడు పరిమళ వాసనగా ఉండడానికి ఛానల్ ఉంది. ఓ ఉదాహరణ నేను చెప్పాను, దమ్మున్న మనిషిగా ఉండండి అయ్యా, అప్పుడు మాత్రమే మన పరిమళ వాసనగా ఉంటామని. ఎవరిని చెప్పాను? షడ్రకు చెప్పాలి. షడ్రకు
మేషకు చెప్పాలి. షడ్రకు మేషకు ఓకే, ఇక్కడ రాసినారు. ఇక 3వ అధ్యాయం 15, 3వ అధ్యాయం 27 దానియేలు గ్రంథంలో, అలాగే 27వ వచనం మనం చదివితే గనక షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు ప్రభువు కోసం ఎరా నా మాట వింటారా వినరా అని రాజుగాడికి ఆడికేమొచ్చిందో పోయే కాలం. కానీ అతను మీరు మీ దేవునికి ఆరాధన చేయడానికి ఆస్కారం లేదు అంటాడు. అంటే ఎంత దరిద్రుడని అనాలో. గాలి ఏమన్నా మన దేశ ప్రధానమంత్రిదా ఏంటి? గాలి పీల్చుకోవద్దు అంటాడు ఏంటి? గాలి పీల్చుకోవద్దు అంటాడు, కదలొద్దు అంటాడు, యేసయ్యను పట్టుకోవద్దు అంటాడు, బైబిల్ చదవద్దు అంటాడు. ఎక్కడున్నారు ఇలా? ఈ విధంగా వాడు రాజు రెచ్చిపోయి, మీరందరూ నా మాట వింటున్నప్పుడు ఈ కుర్రగాళ్ళు ఎవరో ఇలా ముగ్గురు మాత్రం నా మాట వింటలేదని చెప్పేసి మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా అని ఇచ్చాడట. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇంకో ఛాన్స్ కాదు ఇంకొకటి కూడా ఇవ్వండి సార్ అన్నారా? ఏమన్నారా? ఎవరికయ్యా నీ ఛాన్స్ ఎవరికి కావాలి, నీ ఛాన్స్ నీ దగ్గర పెట్టుకో అని చెప్పి ఏమన్నారో తెలుసా వాళ్ళు? అయ్యా, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు పెట్టిన విగ్రహానికి, నీ శాసనానికి, నీ చట్టానికి, నీ అధికారానికి మేము లోబడం అంతే. నువ్వేమన్నా చేసుకోవాలా అంటే చేసుకో అన్నారు. చేసుకో అంటే అరే వీళ్ళు ఎంత ధైర్యంగా ఇలా మాట్లాడుతున్నారు, వేసేయండి రా అగ్నిలో. ఏం చేశారట? అగ్నివాసనంట కొండ అబేద్నెగోలతో నుండిన దేవా, అగ్నివాసన కొండ అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడనివే, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడనివే, రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడనివే, ఆదుకోట కొండయు నీవే, సాటి సాటి లేని బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, నిరంతరముండు దేవుడు, శక్తి ప్రభావం అధికారము మధ్యత కలిగిన దేవుడు, నిరంతరము పూజార్హుడు, నిరంతరము స్తోత్రార్హుడు, నిత్యము యుగ యుగాలు తరతరాలు ఏమంటే నిరంతరము ఉండే దేవునికి మహిమ కలుగుగాక. దేవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడనివే, ఆదుకోట నీవే, సాటి లేని దేవుడనివే. మహిమ స్వరూపి, నిరంతరము స్తోత్రార్హుడు, పరిమళ వాసనగా చేసిన దేవునికి మహిమ, ఎవరి దేవునికి సుగంధ వాసనగా, ఎవరి దేవునికి అర్పణగా, సజీవ యాగముగా, దేవుడికి కాగలిగిన ధూపం, ప్రార్థన, వాక్య రూపంలో, ధ్యాన రూపంలో, దేవుని మంచిగా అది దేవునికి పరిమళ వాసన. దేవుడనివే, ఆదుకోట కొండయు నీవే, సాటి లేని దేవుడనివే, ఆదుకోట కొండయు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి ఎలా ఉండాలట మనం అందరం? ఎలాగుండాలి సార్? చెప్పండి సార్. షడ్రకు మేషకులాగా ఉందామా? ఏమండి, ఇప్పుడు చచ్చిపోయిన లాజరు బతికేసాక అంటే నేను అంటున్నాను, ఒకప్పుడు మన జీవితం మురికోసన కదమ్మా. మురికోసన అంటే ఏంటి? నోటమ్మట మాటల్లో మురికోసన వచ్చేది. అంటే ఎలాగా? చెడ్డ మాటలో ఏవేవో ఉంటాయి కదా, మురికి మాటలో
ద్వంద్వార్థాలతో కూడినవో ఏవేవో మాట్లాడి అబ్బాబాబా అందులోనే మనము ఊత పదాలని సంతోషపడేవాళ్ళం. దేవుడు చెడు జీవితంలో నుంచి మార్చినాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇదిగో కొంతమంది మురికి వాసన అంటానికి దీనికి ఎలాగా, అప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఆదికాండం 30వ అధ్యాయం ఎన్నో వచనం అంటే అది 34, 30వ వచనం ఒక్కసారి మీరు చదివితే ఆదికాండంలో అక్కడ తెలుగు బైబిల్లో అంతలా రాయలే, తెలుగు బైబిల్లో పాయింట్ రాయలే. ఎట్లాగుందంటే తెలుగు బైబిల్లో నన్ను మీరు అసహ్యునిగా ఎంచారురా అన్నాడు, అసహ్యునిగా చూపించారు అన్నాడు. అంటే ఎవరమ్మా చూపించింది? అసహ్యునిగా అనే మాట ఉందా తెలుగులో? అట్లానే రాసి ఉంది. కానీ నేను ఇంగ్లీషులో అలాగుందా? తమిళ్లో అట్లా లేదు, మలయాళంలో అట్లా లేదు. ఎన్నప్పా ఎన్నుడే పేరు నీకు కెడుతింగిలా అని అన్నాడు. నా పేరు మీరు పాడు చేశారురా, మీరు చెడ్డ వాసనగా వచ్చేటట్టు చేశారా అనేదే అక్కడ రాశాడు ఆయన. తెలుగు బైబిల్లో మాత్రం నన్ను మీరు అసహ్యునిగా చూపించారా. అరే ఎంత జాగ్రత్తగా పెరిగాను, అంత జాగ్రత్తగా నేను మిమ్మల్ని పెంచాను. అంటే పిల్లల ద్వారా తల్లిదండ్రుల పేరు ఏమవుతుందో తెలుసా? కంపు కొడుతుందట. ఎవరి వల్ల? గట్టిగా చెప్పండి. మన పిల్లలు కుదురుగా ఉండాలా వద్దా? సార్ అదేంటి సార్, మేము యవ్వన కాలం కదా సార్, కొంచెం అలాగెలాగ ఉంటామంటే సమయలు కూడా మరి అలాగ అనొచ్చు, యోసేపు కూడా అలాగ అనొచ్చు. అర్థమైందా? యోసేపు యవ్వన కాలంలోనే దేవుని కొరకు ఎలా ఉండినాడట? ప్రత్యేకంగా పరిమళ వాసన ఇచ్చే వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ అగ్ని అలాగ దగదగ మండుతూనే ఉంటుంది అనే వాక్యాన్ని నేను మీతో చెప్పాను. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఆయన ఎవరట? బాప్తిస్మిచ్చి యోహాను మండుచున్న దీపమై మీ మధ్యలో సంచరించుచుండెను. అభిషేకం ఉండాలి, అప్పుడు పరిమళ వాసనగా మారుతాం. ఎలా మారుతాం మనం? యేసయ్యకు మనం ఎలా ఉండాలి? యేసయ్యకి ఎలా ఉండాలి? సార్ ఎంతమంది ప్రవర్తన ద్వారా పరిమళ వాసనగా నేను ఉన్నాననే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా ప్రవర్తనలో ఆయనకు కంపు కొట్టేటట్టుగా నేను లేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ వాక్యం ఇంకా చెప్పాల్సిందే. కాకపోతే ఇందులో ఏమండి యెషయా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం 16 నుంచే మనం చదివితే గనక కొందరు మురుగు వాసన ఇస్తున్నారట. ఏ వాసన? అది డ్రైనేజ్ వాసన అన్నమాట. డ్రైనేజ్ వాసన చూసినారా ఎలా ఉంటుందంటే అలాగా. ఎందుకు వస్తున్నారు అలాగా? మరి వాక్యాలు చెప్పినా కూడా గర్వం పోదు. వాక్యాలు చెప్పిన తర్వాత మీకు నేను ఎలాగ అన్నానని ఏమనుకోకండి. వచనం చదువుతారమ్మా, ఎందుకైనా మంచిది వచనం చదవండి. ఇది చదవమ్మా, ఇదో ఈ వాక్యాన్ని మాత్రం చదివే తీరాలి. నిర్గమాకాండం 16వ అధ్యాయం చదవండి అమ్మా ఒకసారి. 20వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 20వ వచనం నిర్గమాకాండం 16వ అధ్యాయం. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. ఏమైందమ్మా? పురుగు పట్టి. అయ్యా నేను ఇలాగ అన్నానని ఏమనుకోకండి, నయంకే చూడండి. మన జీవితంలో కంపు కొట్టడానికి ఇప్పుడు నేను దేవుని వాక్యం చెప్పే సేవకుడిని. ఏమండి నేను ఎవరి తరపున ఉన్నాను? నాకు అంతకన్నా నాకు ఇంకా వేరేది ముఖ్యం ఏదీ లేదు. అసలు ఎప్పటికీ ఉండబోదు కూడా. నేను దేవుని తరపున ఉన్న తర్వాత నేను దేవుని వాక్యమే చెప్పాక ఆ వాక్యాన్ని పట్టుకొని బ్రతకకపోతే అది కంపట. ఏమవుతుంది చెప్పండి? సేవకుడు మాట అందరూ చెప్పట్లేదు. ఎవరి మాట వినాలి? ఇప్పుడు సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారమ్మా? మీరు ఆలోచన చేయండి అమ్మా. అంటే పొట్ట కోసం సేవ చేసేవాడు అదొక ఆడి వేరే. అలాగే కడవరి దినాల్లో సైతాన్గాడు కూడా కొందరిని వెలుగుదూత వేషం వేసినట్టుగా బైబిల్ పట్టుకొని వాళ్ళు వాక్యాలు చెప్తారు. వాళ్ళు వాక్యాలు చెప్పినా దాంట్లో దురుద్దేశం ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే గద్దించరు, ఖండించరు, గట్టిగా బుద్ధి చెప్పరు. ఎవడి కోసం చెప్తున్నా బాబోయ్, ఒకవేళ గట్టిగా వాక్యం చెప్తే ఇక్కడ చర్చి కాకపోతే కల్వరికి వెళ్ళిపోతారేమో, ఇంకొక చోటకి ఎక్కడ పోతారని నాకు అసలు భయం ఉండదు. ఇక్కడ మందిరానికి నడిపించేది ఎవరు నడిపించాలంటే నా ప్రభు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఏనమ్మా
44 నుంచి మనం చదివితే గనక ప్రభువే రక్షించబడిన ప్రభు దగ్గరికి వచ్చిన వారిని ఆయనే మందిరానికి తీసుకువెళుతున్నాడు అని రాశాడు. అందుచేత నేనేమంటానంటే, అయ్యా ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతివారు ప్రభు వారికి ఎలాగ పరిమళ అంబికా దర్బార్ టైటిల్ ఏంటి? భక్తునికి భగవంతునికి. ఆడు ఎవడో కానీ ఎవడరా బాబు ఏం ఐడియా తీసుకొచ్చాడండి ఆ ఏలూరోడా ఎవడోడు. ఆ కంపెనీ అక్కడ ఉంటుందట. భక్తునికి భగవంతునికి అనుసంధానం అట. ఏది? అంబికా దర్బార్. నేను అంటున్నా, అయ్యా ఈ మందిరం నీకు దేవునికి ధూపవేదికగా ఉండును గాక, ప్రభువు కొరకు ప్రకాశించాలి, పరిమళ వాసన ఇవ్వాలి. నేను అంటున్నా, ఇక్కడ మీరు చదివితే సేవకుడు మాట వినకపోతే చిన్న కుమారుడు ఏమయ్యాడమ్మా? చిన్న కుమారుడు పందుల వాసన రాలేదా? ఏ వాసన వచ్చాడు? అదేంటిరా బాబు, అడు ఏదో కొత్త దీవిలోకి వెళ్ళిపోయాడు. ఎవరినో వేసుకొని గ్యాంగ్ని తొట్టు గ్యాంగ్ని వేసుకొని హెలికాప్టర్లో దిగినట్టు అక్కడ దిగి అక్కడ చూడు సార్, ఏమన్నా అందరూ పంచి కట్టుకొని ఉంటే, అందరూ ఆ ప్రాంతాలకు చెందినట్టుంటే వీళ్ళు సూటు బూటుతో దిగారు. అక్కడ దిగడం, ఏమంటే హోటల్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళగానే ప్లేట్ ఇడ్లీ ఎంత అనగానే 50 రూపాయలండి అంటే 50ఏనా అని వీళ్ళు తిన్నాక ఎంత ఇస్తున్నారు? 100 రూపాయలు ఇస్తున్నారు. ఎవడు బాబు సొమ్ము? ఏమండే ఈడెవరో కష్టపడ్డాడేంటి? అదేంట్రా 100 రూపాయలు అంటే మరి అదేమంటారు, అది తిన్న తర్వాత ఇస్తారు చూడండి, అదే టిప్సా. అలాగా ఈడి సొమ్మేం పోయింది? రూపాయి అయితే సరిపోయింది, పోయి 20 రూపాయలు ఇచ్చేస్తున్నాడు సార్. అంటే కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఏమండి ప్రభు మాట వినకపోవడం వలన, సేవకుడు చెప్పిన వాక్యం వినకపోవడం వల్ల ఆయన ఏం చెప్పాడమ్మా, రేపు శనివారం కాబట్టి మీరు శుక్రవారమే కావాలంటే 2 ప్లేట్లు పోగేసుకోండి 2 అంతలుగా అన్నాడు. అప్పుడు శుక్రవారం అలాగ పోగేసుకోవడానికి ఆదివారం మనకు మంచి మన్నా కురవదన్నమాట. అలా అయితే అని అదే వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఏదో ఇంకా ముందు రోజున ఎందుకైనా మంచిది 2 ప్లేట్లు సంపాదిద్దాం, 3 ప్లేట్లు పోగేద్దామని ఎక్కడ ఏ లక్షవారమో అప్పుడు వాళ్ళు పోగేస్తే తెల్లారయ్యేటప్పటికి అది కంపు కొట్టేను. కానీ బైబిల్లో వాళ్ళు పోగేశారు, కంపు కొట్టిందని రాయలే. ఏమని రాశాడు? మోషే మాట విననందున. అమ్మా పాస్టర్ గారు ఊరికే వాక్యం చెప్తున్నాడు అని అనుకోకండి, వాడేదో కోపంతో చెప్తున్నాడు అని అనుకోకండి. ఉంటే ప్రభు కోసం ఏమండి అగ్గిలాగా మండుచుండేవాడిగా నువ్వు నేను కావాలి. దేవుని వాక్యం మనిషిలోకి వచ్చేటప్పుడు వాడిలో చైతన్యం వస్తుందని బైబిల్ వాక్యాలు 24 ఎక్కడ లూకా సువార్త 32వ వచన ప్రకారంగా, అలాగే లేవీకాండం 6వ అధ్యాయం 12, 13 వచనాల ప్రకారంగా బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. పరిశుద్ధమైన అభిషేకం మన మీద రాగానే మనమందరం ప్రభు కొరకు ఎలా మారిపోతామంటే పరిమళ వాసనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ పరిమళ వాసన రావడానికి ఒక మామూలు పనికిరానివాడిని, పెంట మీద ఉన్నవాడిని, అసహ్యుడిగా ఉన్నవాడిని, ఇంకా చెప్పాలంటే బలహీనుడిగా ఉన్నవాడిని, ఎందుకు పనికిరానివాడిగా ఉన్నవాడిని ఏమంటే పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనులన్ పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమనచి గజలు తీర్చి కనులనైనా మేపవగలి. గర్వమనచి తీర్చి కనులనైనా మేపవగలి. రేయి పగలు నీ కథ సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మనము పరిమళ వాసన అనేది జరిగే పని కాదు. కాకపోతే యేసు ప్రభు మన మీద జోక్యం చేసుకోకపోతే పరిశుద్ధాత్ముడు మన మీదకి రాడు.
మీకు తెలుసా? ఒక్క మాట క్లియర్గా చెప్తున్నా. పేతురు మాట్లాడుచుండగా కొర్నేలి మీదనో, కొర్నేలి ఇంటి వారి మీదనో, కొర్నేలి పని వారి మీదనో, కొర్నేలి స్నేహితుల మీదనో, కొర్నేలి బంధువుల మీదనో అమాంతంగా దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క ఆత్మ పేతురు మాట్లాడుచుండగానే అగ్ని అలా దిగొచ్చిందట. అగ్ని అలాగ దిగొచ్చిందట. నేను అంటాను, ప్రభు కొరకు నువ్వు మండుచున్న దీపంలాగా మారాలి. నువ్వు మండుచున్న ఎలాగా అది నీకు అలవాటు పడాలి. ఏదో భూమి మీద పుట్టామో, ఏదో మొత్తానికి యేసు ప్రభువుని నమ్మకపోతే ఎలాగంటే నమ్మని మనకి ఎలాగా శిక్ష ఉంది. నమ్మిన వాడు రక్షించబడతాడని బైబిల్ వాక్యాల్లో మార్కు సువార్త 16వ అధ్యాయం 15 దగ్గర నుంచి మనం చదువుతాం. నేనేమంటున్నానంటే, ఇప్పుడు యేసు ప్రభువుని బట్టి నువ్వు పరిమళ వాసన అవ్వాలి. ఎలాగా? ఎవరి వల్ల? ఎక్కడ పరిమళ వాసనగా? మందిరంలో మాత్రమే కాదు, అన్యజనుల మధ్యలో, మూర్ఖుల మధ్యలో, వక్రజనుల మధ్యలో, బలత్కారుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ కైనోలు కానోలు ఉంటారు చూడండి, వాళ్ళ మధ్యలో నువ్వేం కావాలట? పరిమళ వాసనగా ఉండాలి. ఆ మాత్రం ఉండకపోతే నువ్వు పెద్ద ప్రార్థనకు వచ్చినా పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఉండదు. మందిరానికి ఊరికే వస్తున్నావేమో, వెళ్ళు, వస్తే వచ్చావు కానీ వెళితే వెళ్ళు. కాకపోతే నేను ఏమండి బైబిల్ వాక్యాల్లో నయమాన్ ఆరోగ్యవంతుడు అవ్వడానికి కారణం ఆ బిడ్డ ప్రభు తరపున పరిమళ వాసనగా లేదా? పరిమళ వాసనగా లేదా? ఉందా లేదా? పరిమళ వాసనగా. ఇప్పుడు ఈ వాక్యంలో యేసు ప్రభు మనకెవరట? జ్ఞాన సువాసన. ఎవరండి చెప్పాలి? 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా జ్ఞాన సువాసన. నేను ఇంకా చెప్పాను, ఆయన ప్రేమ ఏమండి అది ఒక ప్రత్యేకమైన పరిమళ వాసన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా క్రీస్తు తన మనలను ప్రేమించి ఏం చేశాడట? పరిమళ. చెప్పరేటమ్మా, ఆయన ప్రేమ పరిమళ వాసన. మీరు కావాలంటే 38:17 కూడా చదవచ్చు. యెషయా గ్రంథంలో చచ్చిపోయి కంపు కొట్టే పరిస్థితిలో ఉన్న అతన్నే ఆయన ఏమండి చావు గోతు నుండి ఏం చేశాడట? ఆయన నన్ను సజీవునిగా నిలబెట్టాడు. అది ఇందులో చదువుతాం. అన్నిటికన్నా ఇంకొకటి నేను చెప్పనా? ఆయన మనలను పరిమళ వాసనగా ఎలా చేశాడబ్బా అంటే, ఆయన పేరిచ్చి ఏమిచ్చాడమ్మా? అది పరమగీతాలు 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ప్రకారంగా ఆయన పేరేటట? పోయబడిన పరిమళ తైలమా, అడవిలోని జల్దరు వృక్షమా, పురుషులలో అతి సుందరుడా నా యేసు రాజా, నా యేసు రాజా. పోయబడిన మైక్ ఇవ్వండి. ఇక్కడ సార్ ఇక్కడ మైక్ ఇస్తే ఇక నేను ఒక్కడిని పాడితే రాదు. ఇక్కడ పాప పాడుతున్నారు. పోయబడిన పరిమళ తైలమా, అడవిలోని జల్దరు వృక్షమా, 10,000 పురుషులలో అతి సుందరుడా నా యేసు రాజా, నా యేసు రాజా, నా యేసు రాజా, నా యేసు హల్లెలూయా. ఎలాగా మన పరిమళ వాసనగా అవడానికి యేసు ప్రభు ఆయన పని పూనుకున్నాడు. ఆయన గురించి మనం చదువుతున్నాం. ఆయన పేరు కానీ, ఆయన కృప కానీ, ఆయన ప్రేమ కానీ. సార్ ఆయనే మనకెవరు అంటే అంత పరిమళ వాసన. నా జీవితం, నీ జీవితం దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి ఏమండి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలట. ఏం తీసుకోవాలి? అప్పుడు బాప్తీసం తీసుకోకపోతే చావు వాసన వస్తుంది. అర్థమైందా? ఏ వాసన వస్తుంది? బాప్తిజం తీసుకోలేని వాళ్ళు మురికి వాసన కొడతారు అనడానికే ఆధారాలు బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదివితే ఏమంటే బాప్తిజం తీసుకున్నవాడు ఎలా ఉంటాడో, బాప్తిజం తీసుకోకపోతే వాడు ఎలా ఉంటాడో ఆ రెండు అక్కడ విభజన చేసి వివరణ చేశారు. అందుకనే నేను మీతో చెప్తున్నాను, దయచేసి మనలో ఏమండి మురికి వాసన వచ్చేదొట్టొద్దు. కొంతమంది సోంబేరితనంగా ఉంటారు. వాళ్ళు సోమరపోతులుగా ఉండడం వల్ల అది కూడా వారికి మురికి వాసన ఇవ్వడానికి
ఛానల్ ఉంటుంది. ఇంకొకటి చెప్పాను నేను, ఐగుప్తీ లక్షణాలు ఎవడిలో ఉన్నా వాడు ఏ వాసన వస్తాడట? ఏ వాసన? అంతేనండి, అదే రాశాడండి. ఐగుప్తు దేశం, ఆ ప్రజ, ఆ లక్షణాలు, ఆ ప్రాంతం ఏమండి అక్కడే ఇంపు కొట్టేటట్టుగా పరిశుద్ధమైన వాసన వచ్చేటట్టుగా ఉంటే ఇంకా వాళ్ళెందుకు అక్కడి నుంచి తీసుకొస్తాడు? ఐగుప్తులో నుంచి వేరైతే కానీ మనం దేవునికి పరిమళ వాసన ఇవ్వలేం. దేవుడి ఈ వాక్యాన్ని, చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఓకే, ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక.